హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో వాళ్ళు మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక న్యూ ప్లాన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కోసం అవుతుంది అండ్ అలాగే కొత్త కనెక్షన్ అంటే కొత్త సిమ్ తీసుకున్న వాళ్ళకి కూడాను ఈ ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైతే మనకి మార్చ్ 22 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుందో సో ఈ ఐపీఎల్ మనం చూడాలనుకున్నట్లయితే జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే కావాలి కదా. సో వీళ్ళు ఈ ప్లాన్లో జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది 90 days వరకు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ ప్లాన్ ఏంటి, ఇందులో వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి ఏంటి అనేది టోటల్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం చూసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీరు ఆన్లైన్లో ఎక్కువ షాపింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఏజియో కానీ, మింత్రా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలా ట్రస్టెడ్ వెబ్సైట్లో మీకు వచ్చే మంచి మంచి ఆఫర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేదంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని టైప్ చేసినట్లయితే మన యొక్క ఛానల్ రావడం జరుగుతుంది. అందులో జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి లూట్ డీల్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో జియో వాళ్ళు రీసెంట్గానే మనకి ఒక న్యూ ప్లాన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మనకి 17th March నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. సో ఈ 17th March తర్వాత ఎవరైతే మనకి 299 అండ్ అబోవ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి 90 days వరకు కూడా జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అండ్ అలాగే 50 days మనకి జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ ఫ్రీగా ట్రయల్ అయితే మీరు ట్రై చేయొచ్చు. అండ్ అలాగే పర్ డే 2GB అండ్ అబోవ్ ప్లాన్స్ ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి అన్లిమిటెడ్ 5G కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవి బేసిక్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎగ్జిస్టింగ్గా ఆల్రెడీ మీరు జియో సిమ్ వాడుతున్నారు అనుకున్నట్లయితే మీరు డైలీ 1.5 GB డేటా వచ్చే ప్లాన్ కానీ లేదంటే టోటల్గా 299 అండ్ అబోవ్ ప్లాన్స్ కనుక రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే న్యూ కస్టమర్ కనుక అనుకున్నట్లయితే మీరు ఒక సిమ్ కనెక్షన్ తీసుకునేటప్పుడు దానికి 299 అబోవ్ ఫస్ట్ రీఛార్జ్ కనుక చేసుకున్నట్లయితే మీకు ఈ బెనిఫిట్స్ అన్ని రావడం జరుగుతుంది. వన్స్ మీరు ఈ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక మీరు టీవీలో కానీ లేదంటే మొబైల్లో కానీ 4Kలో మ్యాచెస్ అనేవి చూడవచ్చు. అండ్ అలాగే ఇది ఎప్పటికీ యాక్టివేషన్ అవుతుందని చూసుకున్నట్లయితే మీరు 17th నుంచి ఎప్పుడు రీఛార్జ్ చేసుకున్నప్పటికీ కూడాను మనకి ఏదైతే ఫస్ట్ మ్యాచ్ ఉందో మార్చ్ 22 ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది కదా, ఆ రోజు నుంచి మనకి ఈ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో అప్పటి నుంచి మనకి 90 days అయితే వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అలాగే మనకి జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ 50 days ఫ్రీ ట్రయల్ పీరియడ్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ మీకు జియో ఎయిర్ ఫైబర్ కానీ జియో ఫైబర్ కానీ కావాలనుకున్నట్లయితే ఈ ప్లాన్స్ ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి ఒక ఎలిజిబిలిటీ అనేది తీసుకురావడం జరిగింది. సో అదేంటంటే ఫ్రీగా మీరు 50 days వాడచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు 50 days తర్వాత కావాలనుకున్నట్లయితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే తర్వాత వద్దు అనుకున్నట్లయితే డిస్కంటిన్యూ చేయొచ్చు. సో ఈ జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్లో కానీ వచ్చే బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 800+ డిజిటల్ టీవీ ఛానల్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ అలాగే అన్లిమిటెడ్ వైఫై వస్తుంది. అన్లిమిటెడ్ వైఫై అంటే మనకి ఎయిర్ ఫైబర్లో 1000 GB ఉంటుంది. అలాగే జియో ఆప్టికల్ ఫైబర్లో మనకి 3300 GB అయితే రావడం జరుగుతుంది. అలాగే 11+ OTT అప్లికేషన్స్ వస్తాయి. అండ్ అలాగే వాయిస్ కాల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫైబర్ కనెక్షన్ కూడా మీరు కావాలనుకున్నట్లయితే ఈ ప్లాన్స్ ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్స్ట్రా 50 days కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అబౌట్ 299 ప్లాన్లో ఎవరైతే 2GB పర్ డే డేటా ప్లాన్స్ చూజ్ చేసుకుంటారో వాళ్ళకి అన్లిమిటెడ్ 5G డేటా ప్లాన్స్ కూడా యాక్టివేట్ అవ్వడం జరిగింది. సో మీరు మీ ఏరియాలో 5G అవైలబుల్గా ఉంది అనుకున్నట్లయితే పర్ డే 2GB అండ్ అబౌట్ డేటా ప్లాన్స్ కనుక మీరు చూజ్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు అన్లిమిటెడ్గా ఎంత డేటా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. సో ఈ రీఛార్జెస్ మీకు 17th March నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 17th March కంటే ముందుగా మీరు రీఛార్జెస్ ఆల్రెడీ చేసుకున్నారు అనుకున్నట్లయితే మీరు ఎక్స్ట్రా 100 రూపీస్ కనుక పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది 90 days వరకు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ పైన మీకు ఏమనిపిస్తుంది? సో మీరు ఆల్రెడీ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా, లేదు కొత్తగా తీసుకోవడానికి ఇది బాగానే ఉందా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.